హాయ్ ఫ్రెండ్స్, నేను మీ YVS. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 4 అదేనండి. నిన్నటి వరకు డ్రాయింగ్ క్లాస్ 3 అయింది కదా. అయితే సమ్మర్లో నేర్చుకునేటువంటి కోర్స్ అంటే నిజం కూడా ఈజీ టెక్నిక్ లో ఎలా నేర్చుకోవాలి, అయితే పెన్సిల్తో ఎలా చేయాలి, అది కూడా సింగిల్ పెన్సిల్తో వర్క్ ఎలా చేయాలనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా తెలియజేస్తాను అనమాట. అయితే ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్లవర్, ఈ ఫ్లవర్ ని ఎలా గీయాలి, అయితే ఈ ఫ్లవర్ స్టెప్ బై స్టెప్ నీట్ గా ఎలా వస్తుంది, ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ వివరిస్తూ ఎక్కడ డౌట్ లేకుండా ఈ రేఖాంశాన్ని ఎలా గీయాలి, ఇక్కడ షేడింగ్స్ అని ఎలా గీయాలి, డార్క్నెస్ కి ఎలా చేయాలి, ఎలా కనిపిస్తే లైట్ అండ్ డెప్త్ చూపిస్తాము అనేది వివరంగా వివరిస్తూ మీకు చేస్తూ చూపిస్తాను అనమాట. అది ఎలా వస్తుందో ఏంటో ఈ రోజు డ్రాయింగ్ క్లాస్ చూద్దాం. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలోని అలాగే లైక్ రూపంలోని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 4 కింద ఒక ఉదాహరణగా ఒక ఫ్లవర్ని ఎలా గీయాలో చూద్దామండి. చూస్తున్నారా, ఇలా 2 డిజైన్స్ కింద ఏం చేస్తున్నామంటే 2 వృత్తాలను తీసుకుంటున్నామన్నమాట. ఈ 2 వృత్తాలు ఎప్పుడైతే తీసుకున్నామో దీని మధ్యలో కనిపించేటువంటి ఒక డిజైన్ టైప్లో ఫ్లవర్ కింద కనిపిస్తుందన్నమాట. ఆ ఫ్లవర్ చుట్టూరు కనిపించే రేఖల్ని ఒక యూ షేప్ ఆకారంలో చూపిస్తుందన్నమాట. అంటే మనం సన్ఫ్లవర్స్ కానీ లేదా బయట గడ్డి పువ్వులు కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదండి, కొన్ని షేప్ల్లో కనిపిస్తాయన్నమాట. చామంతి పువ్వులు కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూస్తామన్నమాట. అలా కనిపించే ఫ్లవర్స్ చుట్టూరు ఒకే రేఖాంశంలో జాగ్రత్తగా తిరిగినట్టుగా కనిపిస్తాయి. ఈ డిజైన్స్ని స్టెప్ బై స్టెప్ నీట్గా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఎప్పుడైతే మీరు నేర్చుకుంటున్నారో అప్పుడు మీ డయాగ్రామ్స్ అనేవి అందంగా కనిపిస్తుంటాయి అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే అందంగా కనిపిస్తున్నాయి ఈ డిజైన్స్ అనేవి చూడడానికి చాలా అందంగా కనిపించడమే కాదు, ఆ డయాగ్రామ్స్ ఇంకా మనం చెయ్యాలి, వర్క్ అనేది ఇంకా బాగుంది అనే విధంగా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా నీట్గా ఎప్పుడైతే మనం చేస్తామో ఈ డయాగ్రామ్స్ అనేవి ఎప్పుడైతే అందంగా కనిపిస్తూ ఉంటాయో ఆ డయాగ్రామ్స్ వల్ల మనం ఎప్పుడు రెగ్యులర్గా వర్క్ అనేది కరెక్ట్గా కంప్లీట్గా చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనం కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళందరికీ ఉదాహరణగా ఎలా చేయాలి, ఏ డిజైన్ ద్వారా ఫ్లవర్ అనేది గీస్తామో తెలియజేయడం కోసం ఈ డయాగ్రామ్ అనేది గీస్తామన్నమాట. చూస్తున్నారా, ఇలా ఈజీ టెక్నిక్లో మనం ఎప్పుడైతే డయాగ్రామ్స్ గీస్తున్నామో ఆ డయాగ్రామ్స్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం వల్ల అక్కడ ఉండేటువంటి కనిపించే రేఖలు కూడా నీట్గా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇలా చేసిన ఫ్లవర్ని ఉదాహరణగా తీసుకుని ఒక ఫ్లవర్ గీస్తున్నామన్నమాట. ఆ ఫ్లవర్ అందరికీ తెలుసు. అయితే ఈ ఫ్లవర్కి కూడా 2 వృత్తాలే కావాలన్నమాట. ఏ ఫ్లవర్కి అయినా సరే మధ్యలో కనిపించేటువంటి ఒక వృత్తం కనిపిస్తే కనుక దాని పక్క చుట్టూరు కనిపించేటువంటి రేఖలు కూడా ఒక వృత్తంగా కనిపిస్తుందన్నమాట. ఈ రేఖలు అంటే ఈ వృత్తాన్ని మనం రఫ్ లైన్స్తోనే చూపిస్తున్నామన్నమాట. అంటే ఫ్రీ హ్యాండ్తో గీయాలని చెప్పాను చూడండి, ఆ ఫ్రీ హ్యాండ్తో చూపిస్తున్నామన్నమాట. ఇప్పుడు ఒక వి షేప్లో ఉండే ఒక రేఖను చూపిస్తున్నామన్నమాట. అదేనండి సన్ఫ్లవర్. అంటే సన్ఫ్లవర్ అనేది గతంలో ఒకసారి చెప్పాను, కానీ దానికన్నా డీప్గా చెప్పాలనే ఉద్దేశంతో నీట్గా ఈ రేఖల్ని మనం వి ఆకార షేప్లో కనిపించే విధంగా జాగ్రత్తగా గీస్తున్నామన్నమాట. చూడండి, ఇలా షేప్లు అనేవి అన్నీ ఒకే డిజైన్స్లో కనిపించవు. అయితే ఇందులో చిన్నవి కనిపిస్తాయి, కొద్ది పెద్దవి కనిపిస్తాయి. ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నామన్నమాట. చూస్తున్నారా, ఇలా చుట్టూరు కనిపించే విధంగా నీట్గా కనిపించే విధంగా జాగ్రత్త చేస్తున్నామన్నమాట. అయితే సన్ఫ్లవర్ అని ఎందుకంటారంటే కనుక సన్ ఎటు తిరుగుతుంటే కనుక అటే తిరుగుతుందండి సన్ఫ్లవర్. అందువల్ల ఈ సన్ఫ్లవర్ చుట్టూరు మధ్యలో కనిపించేటువంటి డిజైన్స్ కూడా చాలా అందంగా ఉంటుందండి, తెలుసండి. అందువల్ల ఆ ఫ్లవర్ మధ్యలో కనిపించేటువంటి చిన్న కనిపించేటువంటి డిజైన్గా అందంగా ఫ్లవర్ నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అది ఎలా కనిపిస్తుంది ఇక్కడ చూడండి, అలా సి ఆకారాల టైప్లో రౌండ్ షేప్లో జాగ్రత్తగా దాని చుట్టూరు చేయాలన్నమాట. ఇలా ఎప్పుడైతే మనం నీట్గా ప్రజెంట్ చేసామో ఇక్కడ ఆ సి షేపులు అనేవి నీట్గా ప్రజెంట్ చేయడం వల్ల ఇక్కడ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ డయాగ్రామ్స్ ఎప్పుడుని మనం ప్రజెంటేషన్లు అనేది కరెక్ట్గా లేకపోతే కనుక మన డయాగ్రామ్స్ అనేవి నీట్గా రావన్నమాట. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే మన డయాగ్రామ్స్ అనేవి నీట్గా కనిపిస్తూ ఉన్నాయో ఆ డయాగ్రామ్స్ అన్నిటిని కరెక్ట్గా మనం కరెక్ట్ పర్సన్ టైప్లో చేస్తూ ఉంటే కనుక మనం ఈ డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి. చూడండి ఎలా సి ఆకారాల్లో జాగ్రత్తగా చేస్తున్నాను. అంటే మనం ఏదైనా వీడియో ఉంటే కనుక ఫుల్ లెంత్లో ఉన్నా సరే దాన్ని ఎందుకు అలా ఉంచారు, కారణం ఏంటి అని తెలుసుకుని కరెక్ట్గా చూస్తుంటే కనుక మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇలా నీట్గా మధ్యలో ఎప్పుడైతే డిజైన్గా చేసామో ఆ డిజైన్ అనేది చూడడానికి అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఆ డిజైన్ అనేది అందంగా కనిపించాలంటే కనుక మనం ఎప్పుడూని ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. చూడండి, ఆ మధ్యలో కనిపించేటువంటి రేఖాంశం కానీ అందులో మధ్యలో కనిపించేటువంటి డిజైన్స్ కానీ అంటే కేసరం టైప్లో కనిపిస్తుంది కదండి మధ్యలోని. అంటే
మధ్యలో ఉండేటువంటి ఫ్లవర్ టైప్లో ఉండేటువంటి డిజైన్ ఉంటుందండి. ఈ డిజైన్ కూడా బ్లాక్ టైప్లో కనిపిస్తుందండి సన్ఫ్లవర్కి. ఆ సన్ఫ్లవర్ మధ్యలో ఉండేటువంటి మధ్యని బాగానే చూపిస్తున్నమాట. చూడండి, ఆ మధ్య కొద్ది డార్క్గా కనిపిస్తుందన్నమాట. దాన్ని ఏం చేస్తున్నాను, కొద్ది డార్క్ చేసినట్టు జాగ్రత్తగా రౌండ్ చేసి జాగ్రత్తగా చూపిస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా నీట్గా కనిపించే విధంగా జాగ్రత్తగా చేసి చూపిస్తున్నమాట. ఇలా ఎప్పుడైతే చూపించామో ఈ డయాగ్రామ్ని అంతటిని నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న రేఖాంశాల మధ్యలో అంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందికి జాగ్రత్తగా అన్ని లైన్స్ రూపంలోనే చూపిస్తున్నమాట. చూస్తున్నారా, ఆ రేఖలు అనేవి ఒక్కొక్క రేఖని నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక ఇక డయాగ్రామ్ అనేది నీట్గా కనిపిస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక డిజైన్ అనేది కరెక్ట్గా చేస్తే కనుక మన డిజైన్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడైతే మన డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుందో ఆ డిజైన్ అనేది ఇక్కడ లైన్స్ రూపంలో అందంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా, ఇలా అందంగా ఎప్పుడైతే కనిపిస్తుందో ఇక్కడ రూపంలో కరెక్ట్గా ఎప్పుడైతే కనిపిస్తుందో ఈ డిజైన్స్లో నీట్గా ప్రజెంటేషన్ అనేది ఉండాలన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ సన్ఫ్లవర్ అనేది ఇక్కడ రేఖలు ఎప్పుడు ఒకే రేఖ టైప్లో కనిపించవండి. అన్నీ చూడండి, ఒక రేఖ సంబంధం లేనట్టుగా నీట్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పెన్సిల్ షేడింగ్ అనేది కరెక్ట్గా చేయడంతో ఈ రేఖలు అనేవి కరెక్ట్గా డార్క్ నుంచి లైట్కి, లైట్ నుంచి డార్క్, ఎక్కడ లైట్ సీడ్స్ పెట్టాలో అన్నీ కరెక్ట్గా చేస్తుంటే కనుక ఈ డయాగ్రామ్ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తున్నారా. ఇలా మన డయాగ్రామ్ని జాగ్రత్తగా సరిపెడుతూ ప్రతి రేఖని జాగ్రత్తగా చూపించాలన్నమాట. అయితే మాకు రేఖల్ని కరెక్ట్గా వేయడం రావడం లేదండి అనొచ్చు. అయితే ఇక్కడ కనిపించవలసింది ఏంటంటే కనుక వి ఆకారాలు, అంటే మన వి షేప్లో కనిపించేటువంటి రేఖాంశాలు ఎలా వస్తాయనేది విడిగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీ టెక్నిక్లో చేస్తామన్నమాట. చూస్తున్నారా, ఇలా ఈజీ టెక్నిక్లో మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసామో ఈ డయాగ్రామ్స్ అనేవి చూడడానికి, చేయడానికి చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా మన డయాగ్రామ్స్ని ఎప్పుడు ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఎప్పుడైతే చేసామో ఆ డయాగ్రామ్స్ అనేవి చాలా అందంగా కనిపిస్తుంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఈ డయాగ్రామ్స్ని ఇంకా డార్క్లోకి తీసుకెళ్ళి లైట్ నుంచి డార్క్లోకి, డార్క్ నుంచి లైట్లోకి ఇలా నీట్గా చూపిస్తున్నాయి కనుక ఇక్కడ రేఖలు అనేవి చాలా అందంగా కనిపిస్తున్నాయండి. చూస్తున్నారా, ఇంకా 3 రేఖలు ఉన్నాయన్నమాట. ఈ రేఖలన్నిటిని జాగ్రత్తగా ఇదే రకంగా డిజైన్ చేస్తున్నామన్నమాట. అంటే మన సన్ఫ్లవర్ అనేది ఒక డిజైన్ టైప్లో కనిపించడమే కాదు, ఈ ఫ్లవర్ అనేది అన్నిటికీ ఒక ఉదాహరణగా ఉండాలి. ఒక మందారం గీసినా, చామంతి పువ్వు గీసినా, దేనికైనా సరే ఒక ఉదాహరణగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫ్లవర్ గీస్తున్నామన్నమాట. అయితే ఈ ఫ్లవర్ ఎందుకు గీస్తున్నాము అని చాలామంది అనుకుంటుంటారు. అయితే ఏదైనా సరే ఫ్లవర్ అనేది సర్కిల్ రూపంలోనే వస్తుంది. ఆ సర్కిల్ అనేది తెలియాలనే ఉద్దేశంతో దీన్ని జాగ్రత్తగా తెలియజేస్తుంది అనమాట. చూడండి ఎలా డార్క్నెస్గా చేస్తుంటే నీట్గా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే డార్క్గా చేసామో మనం ఫ్లవర్స్ అనేవి నీట్గా ఎప్పుడైతే కనిపిస్తున్నాయో ఇక్కడ రేఖలు కానీ అక్కడ కనిపించేటువంటి డిజైన్స్ కానీ ప్రతి లైన్స్ని పర్ఫెక్షన్గా చూపించాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈ లైన్స్ అనేవి ఎప్పుడైతే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయో ఈ లైన్స్ అనేవి నీట్గా కనిపిస్తుంటాయి అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఒక షేప్ ఆకారంలో, అంటే ఒక వి షేప్ ఆకారంలో కనిపించే విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు 2 రేఖల మధ్యలో కనుక ఒక వి ఆకార రేఖని కలుపుతున్నాను అనమాట. చూస్తున్నారా, ఇలా వి షేప్ ఆకారంలో ఉన్నటువంటి రేఖలను ఎప్పుడైతే జాగ్రత్తగా చేస్తున్నామో ఆ వి షేప్ ఆకారంలో జాగ్రత్తగా చేసుకుని ఇక్కడ ఉన్న ఫ్లవర్ని జాగ్రత్తగా చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే రౌండ్ షేప్లో మనం చుట్టూరు కనిపించే విధంగా ఈ రేఖలను ఎప్పుడైతే చేసామో ఈ ఫ్లవర్ అనేది, సన్ఫ్లవర్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే అందంగా కనిపిస్తుందో మన ఫ్లవరు అందరికీ చూడడానికి చాలా బాగుంది, మీరు ఎక్కడ నేర్చుకున్నారని అడుగుతూ ఉంటారండి. అంటే మనం నేర్చుకోవడం కూడా కరెక్ట్గా సరైన పెన్సిల్ 4B కానీ 6B కానీ పెన్సిల్ వాడుతూ చేయొచ్చు అన్నమాట. డార్క్ పెన్సిల్ ఉన్నా సరే ఆ పెన్సిల్తో కూడా చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ పెన్సిల్, ఏ పెన్సిల్ అనేది అనవసరం అండి, కానీ మనం చేసే వర్క్ ఎంత పర్ఫెక్షన్తో చేస్తున్నామో, అది ఎలా ఉంది, ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూసుకోవాలి ఫస్ట్. అంటే ఈ సమ్మర్ డ్రాయింగ్ క్లాసులు పెట్టడానికి కూడా రీజన్ అదే. అంటే ఇక్కడ ఈ వేసవిలో పిల్లలందరూ ఇబ్బంది పడకుండా కొద్ది డ్రాయింగ్ అనేది అందంగా నేర్చుకోవాలి, ఈ ఫ్లవర్ అనేది నీట్గా రావాలి, అవి కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకి, పెద్దలకి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ సమ్మర్ క్లాసులో మనం ఈ ఫ్లవర్ని నీట్గా గీయడం నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్లాస్ 4లో చెప్పడం జరిగిందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఫ్లవర్ అనేది కనిపించిందండి. ఈ ఫ్లవర్కి కాండం, అంటే కాండం కనిపిస్తుంది కదా, ఆ కాండం అనేది జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే చేసామో ఈ కాండాన్ని కూడా కొద్దిగా డార్క్నెస్ చూపిస్తుంది అన్నమాట. లైట్గా గీతలతో
చూపిస్తున్నానండి. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే మనం ఎలా చేస్తున్నామో డయాగ్రామ్ అనేది చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఆ వృత్తం కూడా ఏమాత్రము రఫ్ లైన్గా తీసుకుని మనం దాన్ని ఇదే సర్కిల్లో పక్కనున్న డయాగ్రామ్ ఎలా గీసామో ఈ సన్ఫ్లవర్ అనేది కూడా అదే షేప్లో చేసామన్నమాట. అంటే చాలామందికి ఉపయోగపడే విధంగానే మన డయాగ్రామ్ అనేది చెప్పడం జరిగిందన్నమాట. చూడండి, అయితే మధ్యలో కనిపించేటువంటి డిజైన్స్ అనేవి సి ఆకార టైప్లో జాగ్రత్తగా ఇలా చేసామన్నమాట. చూస్తున్నారు ఇప్పుడు చేస్తున్న విధంగా. అయితే ఇక్కడ రేఖలు చూడండి, ఆ రేఖ అనేది ఎలా తీసుకున్నాం. ఒక కనిపించేటువంటి రేఖలు ఒక్కో టైప్లో కనిపిస్తుంటాయండి. ఆ రేఖలు ఎలా కనిపిస్తున్నాయి అనేది జాగ్రత్తగా తీసుకుని చేస్తూ ఉంటాం అనమాట. చూడండి, అలా తీసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాము. లైన్స్ అనేవి కరెక్ట్గా చేసుకుంటే కనుక ఆ డిజైన్స్ రూపం అనేది కరెక్ట్గా చేస్తే కనుక ఆ డిజైన్ రూపంలో నీట్గా వస్తుందన్నమాట. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే మనం నీట్గా ప్రజెంట్ చేసామో ఈ రేఖలు అనేవి అందంగా నీట్గా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇలా అందంగా ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ రకంగానే మన డయాగ్రామ్ అనేది ఈ సన్ఫ్లవర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. చూస్తున్నారా? ఈ విధంగా అందంగా కనిపించాలి, ఈ ఫ్లవర్ అనేది నీట్గా ఉండాలి అంటే కనుక మనం ఎప్పుడు ఫ్లవర్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అయితే ఆ ఫ్లవర్ మధ్యన ఉన్న రేఖలను కూడా కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే కనుక ఈ డయాగ్రామ్స్ అన్నీ బాగా వస్తాయన్నమాట. చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇలా మీరు ప్రతి డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్స్ ఎలా వస్తాయి అనే విషయాన్ని క్లారిటీగా చూపించడం కోసమే మీకోసం చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ ఉండేటువంటి ఒక ఫ్లవర్ అంటే సి ఆకార టైప్లో కనిపించేటువంటి ఇది కూడా ఒక రౌండ్ షేప్లో కనిపిస్తుందండి. ఈ ఫ్లవర్ని కూడా జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా డిఫరెంట్ షేప్లో కనిపించేటువంటి ఫ్లవర్స్ ఉంటుంటాయి. ఆ ఫ్లవర్స్ అన్నింటినీ ఒకే మోడల్లో తీసుకుని జాగ్రత్తగా మనం డార్క్ నుంచి లైట్కి, లైట్ నుంచి డార్క్కి జాగ్రత్తగా చూపిస్తూ ఈ డయాగ్రామ్స్ని జాగ్రత్తగా చేస్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్స్ అనేవి అందంగా కనిపిస్తాయి అన్నమాట. చూసారా? ఈ సమ్మర్ డ్రాయింగ్ క్లాసెస్లో మీకు ఉపయోగపడే విధంగా ఈ డ్రాయింగ్స్ అనేవి చెప్పడం జరిగిందన్నమాట. ఈ డ్రాయింగ్స్ అనేవి మీకు ఎంత ఉపయోగపడ్డాయి ఏంటి అనేది ఈ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. ఇలా మీరు కూడా బాగా నేర్చుకోవాలని ఆశిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద ఉన్న అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూసి ఇంకా బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మీ